Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, you're going to see the fifth unit of Data Analytics DA. Okay, so before starting video, I have a small request. Maybe I know we are starting this late, బట్ అందరికి షేర్ చేయండి, అందరు పాస్ అవ్వాలి కాబట్టి. అండ్ మన ఛానల్లో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ చదువుకోండి, సింపుల్గా మీకు అర్థమైపోతారు, పాస్ అవుతారు. అండ్ దీనికి మీకు డాటా అనలిటిక్స్ అనేది సింపుల్గా పాస్ అవ్వాలి అండ్ దానికి ఒక షార్ట్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా అన్ని యూనిట్స్ కవర్ అయ్యేలాగా, అంటే సింపుల్గా పాస్ అయ్యేలాగా, ఏ క్వశ్చన్ వచ్చినా వాటి అటెంప్ట్ చేసుకొని మనం పాస్ అయ్యేలాగా చెప్తాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్కేస్ అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మనకు కామెంట్ చేయండి. బేస్డ్ అపాన్ యూర్ కామెంట్స్ నేను దాన్ని ఎంత డిమాండ్ ఉంటే అంత డిమాండ్ తోటి చేసేస్తా వీడియోని ఇంక మీకోసం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళు మొత్తం నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ చూస్తున్నారు. ఇది నాకు ఒక డిమోటివేషన్ లాగా ఉంటుంది, డిస్కరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ అందరికి షేర్ చేయండి. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయిపోతుంది కదా, దానికి మీరు ఏమవుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్, రైట్? Make it happen. And without letting the video, just start the video. The topics covered in this unit, fifth unit, are data visualization and pixel oriented visualization techniques, geometric projection visualization techniques, icon based word visualization techniques, hierarchical visualization techniques, visualization complex data. సో సింపుల్గా మనకు ఫిఫ్త్ యూనిట్లో మొత్తము విజువలైజేషన్ ఆఫ్ ఎ డాటా. సో మనం ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఏం నేర్చుకుంటామంటే వీ కలెక్ట్ డిఫరెంట్ డాటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, రైట్? సపోజ్ ఒక డాటా అనుకుందాం, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా ఉంటుంది, రైట్? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాని మనం ఏం చేస్తామనంటే కలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ కలెక్ట్ చేసుకొని, సో దీంట్లో సిమిలర్ డేటా, దీంట్లో సిమిలర్ డేటా ఉంటుంది, దీంట్లో ఉన్న సిమిలర్ డేటా, దీంట్లో సిమిలర్ డేటాని ఒక దగ్గర గ్రూప్ చేసుకుంటాం. ఎందుకు? ఈజీగా యాక్సెస్ చేసుకోనికి, దీంట్లోకి వెళ్ళి మనం ఈజీగా తీసుకోనికి, రైట్? అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్న డేటాలో సేమ్ డేటా ఉంటుంది, ఆ సేమ్ డేటాను మొత్తం ఒక మనం క్లస్టర్ చేస్తాం అన్నమాట, గ్రూప్ లాగా చేసుకుంటాం, రైట్? అంటే ఈజీగా మేనేజ్ చేసుకోనికి, ఈజీ యాక్సెస్ చేసుకోనికి, సెక్యూర్డ్గా ఉండడానికి, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ద డాటా అనలిటిక్స్. అంటే మనం డేటాని అనలైజ్ చేసుకోనికి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ దాంట్లో డిఫరెంట్ డేటా ఉంటుంది, ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, వర్కర్స్ డేటా ఉంటుంది, అండ్ దాంట్లో వాళ్ళ శాలరీ డేటా ఉంటుంది, ఇన్సెంటివ్స్ డేటా ఉంటుంది, రైట్? సో అవన్నిటి గురించి మనం తెలియాలంటే మనకి ఏం కావాలి? అనలైజేషన్ అనేది అవసరము, అనలైజింగ్, రైట్? అనలైజింగ్ ఏ డేటా ఈజ్ కంపల్సరీ ఫర్ దట్ టు రన్ ఎన్ ఆర్గనైజేషన్, టు రన్ ఎన్ కంపెనీ, ఒక స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే మనకు డేటా అనలైజేషన్ అనేది చాలా అవసరం, రైట్? ఓకే, సో దీంట్లో మనకి ఇప్పుడు ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్స్. అంటే ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, ఓకే, పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో మనం సింపుల్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవచ్చు అంటే నో, వి కెనాట్. ఇప్పుడు ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఎప్పుడైతే మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుందో దాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి, సెక్యూర్డ్ మేనర్లో ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది, వాటికి పేమెంట్స్ ఉంటాయి కదా, అందరికీ ఒకే టైంలో శాలరీ అనేది క్రెడిట్ అయిపోతుంది అకౌంట్స్లో. అది ఎలా క్రెడిట్ అవుతుంది? సమ్ అకౌంటెంట్స్, హెచ్ఆర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఒకవేళ ఈ పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ తెలిసిపోతే ఏమవుతుంది? హ్యాక్ అయితే ఏమవుతుంది? ఆ పేమెంట్స్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం తెలిసిపోతుంది, అప్పుడు దాంట్లో ఉన్న మనీ మొత్తం వెళ్ళిపోతుంది, లాస్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే మనం డేటాను సెక్యూర్డ్గా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, వాటి కోసం ఈ బిగ్ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కోసము మనకి ఏ టెక్నిక్స్ అవసరం అని అంటే విజువలైజేషన్ టెక్నిక్స్ అనే అవసరం అనమాట. దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి, అదే మన ఫిఫ్త్ యూనిట్. ఓకే, ఇది జనరల్గా రాసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక టాపిక్ పిక్సెల్ ఓరియంటెడ్. Okay, pixel oriented visualization technique. First topic, it is a technique that is used to when we need to visualize very large amounts of multi-dimensional data, thousands to millions of values, since showing very values with bars like shapes, lines, impossible. These methods show each data value as a single colored pixel. So మనకి ఏముంటాయి అంటే పిక్సెల్ రూపంలో అనమాట, రైట్? సపోజ్ మనం గ్రాఫ్ ఉంది, రైట్? గ్రాఫ్లో మనకు ఓన్లీ లైన్స్ ద్వారా, చార్ట్స్ ద్వారా చూసుకుంటాం. అదే పిక్సెల్స్ అనుకో కలర్డ్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, ఎంప్లాయీస్ డేటా మొత్తం కలర్డ్లో ఉంటుంది. సపోజ్ బ్లూ కలర్ అనుకున్నాం మొత్తం. దిస్ రిప్రజెంట్స్ ద ఎంప్లాయీస్ డేటా, ఎంప్లాయీస్ చాలా డీటెయిల్స్, ఎంప్లాయీ నేమ్స్, ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్, ఎంప్లాయీ ఎడ్యుకేషన్, ఇవంతా. ఓకే, రైట్, అలా అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద పిక్సెల్ విజువలైజేషన్ టెక్నిక్. సో దీంట్లో ఎందుకు అవసరం మన పిక్సెల్ ఓరియంటెడ్ టెక్నిక్స్ ఎందుకు అవసరం అంటే టు డిస్ప్లే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని స్మాల్ స్పేస్, ఒక తక్కువ స్పేస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనకు రిప్రజెంట్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి అవసరం అవుతుంది. ఈచ్ డేటా పాయింట్ రిప్రజెంటెడ్ అని 1 పిక్సెల్. సో ప్రతి పాయింట్ అనేది ఒక పిక్సెల్లో రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఇట్ కలర్స్ ద ఇండికేట్ వాల్యూ. సో ఆ వాల్యూని ఇండికేట్ చేయడానికి పిక్సెల్ ఏం చేస్తుంది? కలర్ చేస్తుంది. ఇట్ కలర్స్ ద వాల్యూ. ఓకే, లైక్ ప్యాటర్న్స్, క్లస్టర్స్ యూజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ దీని టైప్స్ ఆఫ్ పిక్సెల్ చూసుకుంటే పిక్సెల్ బార్ చార్ట్స్ ఉంటాయి, స్పైరల్ పిక్సెల్ డిస్ప్లే ఉంటుంది, అండ్ స్పేస్ ఫిల్లింగ్ కర్వ్స్ ఉంటాయి, సర్కిల్ సెగ్మెంట్స్ ఉంటాయి,
హౌ ఇంటర్ప్రిటేషన్ వర్క్స్ ఇది పక్కన పెట్టేసుకుంటే దీని టైప్స్ ఆఫ్ ద పిక్సెల్స్. పిక్సెల్ బార్ చార్ట్స్ అనేది ఏం చేస్తాయంటే గ్రూప్స్ని లైక్ డేటా అనేది గ్రూప్స్ లాగా డివైడ్, సపోజ్ ఇదంతా ఒక డేటా అనుకుందాము, ఆ డేటాని ఏం చేస్తాయంటే చిన్న చిన్న గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తాయి అనమాట. ఓకే, చిన్న చిన్న గ్రూప్స్ లాగా డివైడ్ చేసినాక ఆ డేటాకి కావాల్సిన దాన్ని ఒక గ్రాఫ్లో లైక్ పిక్సెల్స్లో యూజ్ చేసుకొని వర్టికల్ హారిజాంటల్ మెథడ్లో కలరింగ్ చేసుకుంటూ ఉంటుంది. లైక్ మనకు రిప్రజెంట్ చేసి డిస్ప్లే చేస్తాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద పిక్సెల్ బార్ చార్ట్స్. నెక్స్ట్ స్పైరల్ పిక్సెల్ డిస్ప్లే. పిక్సెల్స్ అరేంజ్ ఇన్ స్పైరల్, అదర్ మీన్స్ లైక్ ఎలా అంటే ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వరకు వెళ్ళిపోతాయి అనమాట పిక్సెల్స్ అనే డేటా. ఓకే, యూస్ఫుల్ ఫర్ డిటెక్టింగ్ పొలిటిక్ ప్యాటర్న్స్. నెక్స్ట్ స్పేస్ ఫిల్లింగ్ కర్వ్స్, దట్ మీన్స్ హిల్బర్ట్ కర్వ్. డేటా ఇస్ ప్లేస్డ్ అలాంగ్ ఏ కర్వ్ దట్ ఫిల్స్ ద స్పేస్ కంప్లీట్లీ. ఒక డేటా అనేది ఒక కర్వ్లో పెడతారు అనమాట. అదేం చేస్తుంది, ఆటోమేటిక్గా ఆ డేటా అనేది దాంట్లో స్టోర్ అయిపోతుంది, ఆ స్పేస్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. నియర్ బై డేటా పాయింట్స్ రిమైన్ క్లోజ్ అండ్ స్క్రీన్. సో దానికి డేటా మొత్తం స్క్రీన్ దగ్గరికి ఉంటాయి, క్లోజ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతాయంటే ఫ్రెండ్స్ అలాగే రిలేషన్షిప్స్ అనేవి ఉండవు అనమాట. నెక్స్ట్ సర్కిల్ సెగ్మెంట్స్ రేడియల్ పిక్సెల్ లేఅవుట్. డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ సర్క్యులర్ సెగ్మెంట్స్. డేటా అనేది దీంట్లో ఎలా ఉంటుంది, సర్క్యులర్ సెగ్మెంట్స్లో డేటా అనేది స్టోర్ అయిపోతుంది అనమాట, లైక్ అరేంజ్ అయిపోతుంది ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ సెగ్మెంట్స్. కలర్స్ మేక్స్ ప్యాటర్న్ విజిబుల్, ఆఫెన్ యూజ్డ్ ఇన్ టైమ్ సిరీస్ ఆఫ్ సైక్లిక్ డేటా. నెక్స్ట్ హౌ ఇంటర్ప్రిటేషన్ వర్క్. దీంట్లో ప్రతి ఒక్క డేటా వాల్యూకి ఒక్కొక్క కలర్ ఇస్తాయి అనమాట. ఒకవేళ హై వాల్యూ అనుకో డార్క్ కలర్, అది లో వాల్యూ అనుకో లో కలర్. సపోజ్ ఇప్పుడు నేను సబ్జెక్ట్ డిఏ ఉంది, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే ఏం చేస్తా, దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తా అండ్ డార్క్ కలర్ని యూజ్ చేసుకుంటా. అదే కొంచెం తక్కువ అనుకో, వాటికి ఏం చేసుకుంటా, తక్కువ కలర్ని లైట్ కలర్ యూజ్ చేసుకుంటా. వేర్ డార్క్ కలర్ రిప్రజెంట్స్ ద హై ఇంపార్టెన్స్, హై వాల్యూ, వేర్ లైట్ కలర్ రిప్రజెంట్స్ ద లో వాల్యూ, లో ఇంపార్టెన్స్, అలా అనమాట. నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ప్యాటర్న్స్, ట్రెండ్స్ ఫర్ క్లస్టర్స్, ప్యాటర్న్ కలర్స్లో నో ప్యాటర్న్స్ అనమాట. అడ్వాంటేజ్ ఎందుకంటే మ్యాసివ్ అంటే బిగ్ అమౌంట్స్ ఆఫ్ డేటా మనం సింపుల్గా మేనేజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు దానికి స్టోరింగ్ అయినా, డిలీటింగ్ అయినా, అప్డేటింగ్ అయినా, గ్యాదరింగ్ అయినా. ఓకే, ఇట్ షోస్ ద ప్యాటర్న్స్ అండ్ అనాలిసిస్ అండ్ కర్లేషన్స్. ఇట్ ఆల్సో షోస్ ద ప్యాటర్న్స్ ఆఫ్ డేటా అండ్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ కర్లేషన్స్. డిఅడ్వాంటేజ్ చూసుకుంటే హార్డ్ టు ఇంటర్ప్రిట్ ఫర్ బిగినర్స్. సో ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి, స్టార్టింగ్ వాళ్ళకి అర్థం కాదు ఎక్కువ, ఇంటర్ప్రిట్ అంటే దాన్ని ప్రెడిక్ట్ చేయలేరనమాట. ఓన్లీ వర్క్స్ వెల్ వెన్ డేటా సెట్స్ ఆర్ లార్జ్. ఎప్పుడైతే బిగ్ అమౌంట్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయో, డేటా సెట్స్ కూడా పెద్దగా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇట్ రిక్వైర్స్ కలరింగ్ ఆల్సో, కలర్ మ్యాపింగ్ కూడా దీనికి అవసరం. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద జామెట్రిక్ ప్రొజెక్షన్ విజువలైజేషన్ టెక్నిక్స్. సో ఇది మొత్తం మనకి ఈ చాప్టర్లో విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి ఉంటుంది. ఒకటి చూసుకుందాము. దీంట్లో మనకి ఏముంది ఇప్పుడు విజువలైజేషన్ టెక్నిక్స్లో. సో ఫస్ట్ టెక్నిక్ అయిపోయింది, పిక్సెల్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో ఏముంది ఇప్పుడు సెకండ్ టాపిక్ జామెట్రిక్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద విజువలైజేషన్ టెక్నిక్స్. లెట్స్ సీ అబౌట్ దిస్. జామెట్రిక్ ప్రొజెక్షన్ టెక్నిక్స్ కన్వర్ట్ multi-dimensional data with many features into 2D or 3D visual views using geometric shapes. ఇది ఏం చేస్తారంటే డేటాని 2D or 3D వ్యూస్లో కన్వర్ట్ చేస్తారు అనమాట. అంటే మల్టీ డైమెన్షనల్ 3D అనుకోండి, క్యూబ్. నార్మల్గా 2D అంటే క్యూబ్, దాన్ని క్యూబైడ్ ఏమంటాం, ఇక్కడ మనం 3D షేప్ అంటాం. రైట్, ఓకే, రైట్, ఇలా అనమాట. ఓకే, ఒక మల్టీ డైమెన్షన్ డేటా అని ఇస్తాయి అనమాట. మల్టీ డైమెన్షన్ అంటే మోర్ దెన్ 1 డైమెన్షన్, 2D or 3D. ఓకే, డేటాని డిఫరెంట్ ఫీచర్స్ యూజ్ చేసుకొని అది ఇది టెక్నిక్ అనమాట, జామెట్రిక్గా రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో మనకు ఉండేది ఏంటంటే కాంపోనెంట్స్, స్కాటర్ ప్లాట్ 2D or 3D అంటాం. నెక్స్ట్ స్కాటర్ ప్లాట్ మ్యాట్రిక్స్ అనమాట, స్ప్లాము. దీంట్లో నెక్స్ట్ది ప్యారలల్ కోఆర్డినేట్స్, పీసీపీది. ఫస్ట్ ఇది చూసుకుంటే అర్థమైంది మీకు. స్కాటర్ అంటే డేటా ఇస్ ప్లాటెడ్ యాజ్ పాయింట్స్ ఇన్ 2D or 3D స్పేస్. సో ఒక 2D 3D స్పేస్లో మన డేటా అనేది ప్లాట్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఒక డేటా, ఇక్కడ ఒక డేటా, ఇక్కడ ఒక నోట్స్లో, వర్టిసెస్లో, ఎడ్జెస్లో రిప్రజెంట్ చేసుకుంటాయి అనమాట. ఓకే, అలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ప్లాటింగ్ హైట్ వర్సెస్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక స్టూడెంట్స్ యొక్క హైట్ ఎంత అండ్ వెయిట్ ఎంత అని ప్లాట్ చేసుకోవచ్చు దీంట్లో 3D డైమెన్షన్ డేటాలో. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. జస్ట్ ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి అంతే, అవి రాసుకుంటే అయిపోతుంది. స్కాటర్ ప్లాట్ మ్యాట్రిక్స్ అంటే ఇట్ మల్టిప్లైస్ లైక్ స్కాటర్ ప్లాట్స్ అరేంజ్ ఇన్ ద గ్రిడ్. గ్రిడ్లో అరేంజ్ చేసిన డేటాని ఏం చేస్తారంటే స్కాటర్ ప్లాట్స్ యూజ్ చేసుకొని మల్టిప్లై అవుతాయి అనమాట. లైక్ మల్టిపుల్ చేస్తుంది. సపోజ్ 1 ఉంది అనుకోండి, అది 2 times అయిపోతుంది. మల్టిపుల్ స్కాటర్ వాల్యూస్, ఎందుకంటే నెక్స్ట్ టు స్టోర్ ద అంత డేటా. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఇన్కమ్ వర్సెస్ ఏజ్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ ఇన్కమ్. సో మన ఏజ్కి ఎంత ఇన్కమ్ ఉంది, నీ ఏజ్కి ఎక్స్పీరియన్స్కి ఎంత ఉంది, అది రిలేషన్ అనమాట. నెక్స్ట్ ప్యారలల్ కోఆర్డినేట్స్ లైక్ ప్లాట్ లైక్ పీసీపీ. ఈచ్ వేరియబుల్ స్టోర్ అనేది వర్టికల్ యాక్సిస్. ఇక్కడ చూసుకుంటే మనం ప్రతి వేరియబుల్ అనేది వర్టికల్ యాక్సిస్లో ఉంటుంది, ఈచ్ రికార్డ్ అనేది త్రూ యాక్సిస్ ఉంటుంది. ఓకే, హెల్ప్స్ టు సీ ద ప్యాటర్న్స్ ఇన్ హై డైమెన్షనల్ డేటా. ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే దీన్ని డైమెన్షనల్ డేటాలో, అంటే 2Dలో 3Dలో మనం డేటా ప్యాటర్న్స్ అర్థం చేసుకోవడానికి అవసరం అనమాట. లైక్ మెషిన్ లెర్నింగ్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం దీన్ని ఎంఎల్లో. నెక్స్ట్ డైమెన్షనల్ రిప్రొడక్షన్ ఆపరేషన్స్ అని అంటే దీంట్లో ఫస్ట్ టైం ఫస్ట్ మనం ఏం చేసుకుంటున్నాం, మనము ఒక డేటా సెట్ని మల్టిపుల్ డైమెన్షన్లో చేసుకుంటాం అనమాట, లైక్ 2D or 3D. రైట్, అలా. ఓకే, సో దీంట్లో చూసుకోండి
ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, ప్రొజెక్ట్స్ డాటా ఇంటూ డైరెక్షన్స్ ఆఫ్ మాక్సిమం వేరియన్స్. సో ఇవి డైమెన్షనాలిటీ గురించి ఇలా రాసారిపోతే టెక్నిక్స్లో పారాల గురించి. ఈ డైమెన్షనాలిటీ అంత అవసరం ఉండదు మీకు, బట్ ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. పాయింట్స్ ఏమైనా గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. దీంట్లో నెక్స్ట్ మల్టీ డైమెన్షన్లో MDB స్కేలింగ్ ఉంటుంది. అంటే 2D 3D పాయింట్స్ ఉంటాయి కదా, ఆ 2D 3D పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ లైక్ ప్రిజర్వింగ్ అనమాట, ప్రిజర్వింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2D 3D పాయింట్స్. 2D అని కావచ్చు, 3D అని కావచ్చు. నెక్స్ట్ గ్లిఫ్ బేస్డ్ విజువలైజేషన్ అంటే లైక్ మనకి ఇప్పుడు స్టార్ ప్లాట్స్ ఉంటాయి ఇలా. ఓకే, స్టార్ ప్లాట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డాటా అనుకుంటున్నాము. ఓకే, లైక్ ఇలా అనమాట. నెక్స్ట్ చెర్నాఫ్ ఫేసెస్, రేడియర్ చార్ట్స్. రైట్, నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద ఐకాన్ బేస్డ్. ఇప్పుడు మనకి ఏమైపోయింది, జామెట్రిక్ బేస్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, ఐకాన్ బేస్డ్ విజువలైజేషన్ టెక్నిక్స్. ఇక్కడ మన ఐకాన్స్ యూజ్ చేసుకొని ఒక డాటాని ఎలా రిప్రజెంట్ చూసుకుందాం. ఓకే, లెట్స్ సీ దట్. So here, icon-based visualization is a technique where data values are mapped to the visual features of an icon. సో ఇక్కడ డాటా వాల్యూస్ అనేవి విజువల్ ఫీచర్స్, అంటే దాని గ్రాఫిక్ సింబల్ ఉంటుంది. సపోజ్ నేను ఒక గ్రాఫిక్ సింబల్ అనుకుంటున్నా, డాటా అనుకుంటున్నా, ఇది గ్రాఫిక్ సింబల్ అనుకుంటున్నా. రైట్, సో ఈ డాటాని దీన్ని మ్యాప్ చేస్తా. సో ఇఫ్ ఈ డాటా ఈజ్ అసోసియేటెడ్ విత్ ది స్టార్ మార్క్, సపోజ్ నేను డాటాని ఏమనుకుంటున్నా అంటే ఇన్కమ్ అనుకుంటున్నా. ఓకే, ఎంప్లాయీస్ యొక్క ఇన్కమ్ అనుకుంటున్నాను, IN ఫర్ ఇన్కమ్. రైట్, సో ఎప్పుడైతే డాటా అనేది స్టార్లో ఉంటుందో అంటే మనకు ఆటోమేటిక్ ఏం అర్థమైపోతుంది, అది ఇన్కమ్ డాటా అర్థమైపోతుంది. అంటే ఇది ఒక ఐకాన్ అలా అనమాట. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ ఎందుకు వాట్ ఈస్ మీన్ బై ఐకాన్ బేస్డ్ విజువలైజేషన్, ఎ మెథడ్ వేర్ ఈచ్ డాటా రికార్డ్ ఈజ్ షోన్ అండ్ ఐకాన్. సో ప్రతి డాటా అనేది ఒక ఐకాన్ లాగా మనకు రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకే, రైట్, దాంట్లో మనకి ఏంటిది, షేప్, సైజ్, కలర్, ఓరియంటేషన్, టెక్స్చర్, లెంత్ ఆఫ్ లైన్స్, పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అదంతా అనమాట. లైక్ దాని షేప్, డాటా షేప్ ఏంటి, దాని షేప్, ఐకాన్ షేప్ ఏంటిది, ఐకాన్ సైజ్ ఎంత ఉన్నది, ఐకాన్ కలర్ ఏంటిది, దాని ఓరియంటేషన్ ఏంటి, దాని టెక్స్చర్ ఏంటిది, ఇదంతా అనమాట. సో దిస్ ఈజ్ మేక్ అండర్స్టాండ్ ద మల్టీ డైమెన్షన్. సో ఇది దానివల్ల ఏమవుతుంది, మనకు ఈజీగా మనము మల్టీ డైమెన్షన్ డాటాని అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వై యూజ్, దీని ఎందుకు యూజ్ చేసుకోవాలి, బికాస్ ఫర్ ఎఫెక్టివ్ ప్యాటర్నింగ్స్ అయినా, సిమిలారిటీస్ అయినా, క్లస్టరింగ్స్ అయినా, అవుట్లయర్స్ అయినా. ఓకే, రైట్, నెక్స్ట్ చెర్నాఫ్ ఫేసెస్లో ఇది ఒకటి. లైక్ మన హ్యూమన్ ఫేషియల్ ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ మన ఐస్, నోస్, మౌత్, హెడ్ షేప్, వీటిని యూజ్ చేసుకున్న మనము డాటా అట్రిబ్యూట్స్ లాగా యూజ్ చేసుకుంటాం అనమాట. రైట్, నెక్స్ట్ స్టిక్ ఫిగర్స్. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలా, ఇఫ్ హ్యాపీనెస్ ఇంక్రీజెస్ ద మౌత్ బికమ్స్ కర్వ్డ్ అప్వర్డ్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇన్ కేస్ హ్యాపీనెస్ అయితే మనం ఎక్కువ హ్యాపీ ఫీల్ అయితే ఏమవుతుంది, మౌత్ అనేది ఇట్లా కర్వ్ లాగా, లైక్ ఇలా మనం ఓపెన్ చేస్తాం కదా, వావ్ అని చెప్పేసి అలా. ఓకే, ఈ ఫేస్ ఇస్ హై, ఫేస్ గెట్స్ లాంగ్. ఒక ఏజ్ అనేది పెద్ద అయితే ఏమవుతుంది, మనకు ఫేస్ అనేది పెద్ద అయిపోతుంది అలా. ఓకే, రైట్, ఎంత ఒకసారి చూసుకోండి. లైక్ స్టిక్ ఫిగర్స్ అంటే లెంత్ ఆఫ్ ఆర్మ్స్, లెంత్ ఆఫ్ లెగ్స్, యాంగిల్ ఆఫ్ లిమ్స్, ఇలా లార్జ్ డేటా సెట్స్ అనమాట. యూస్ఫుల్ ఫర్ లార్జ్ డేటా సెట్స్. ఇవి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అంత అవసరం లేదు, ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్గా ఫ్యూచర్స్ అనమాట ఇవన్నీ. అడ్వాంటేజ్ చూసుకోండి, ఇక్కడ గుడ్ ఫర్ మల్టీవే డేటా, దట్ మీన్స్ మెనీ అట్రిబ్యూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాకి సూటబుల్ అనమాట. ప్యాటర్న్స్ బికమ్ ఈజీ టు సీ, ప్యాటర్న్స్ అన్ని మనం సింపుల్గా చూసుకోవచ్చు. హెల్ప్స్ కంపేర్ డేటా సెట్స్ విజువల్లీ, మనం వాటిని విజువల్గా చూసుకోవచ్చు డేటా అనేది. నెక్స్ట్ నాట్ ఎఫెక్టివ్ ఇఫ్ టూ మెనీ అట్రిబ్యూట్స్, ఎక్కువ అట్రిబ్యూట్స్ డేటా ఉంటే ఇది సూటబుల్ కాదు, దీన్ని యూజ్ చేసుకోలేము. ఐకాన్స్ మే బికమ్ కన్ఫ్యూజింగ్, ఐకాన్స్ వల్ల మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ స్టార్ని యూజ్ చేసుకున్నా, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో కూడా స్టార్ యూజ్ చేసుకున్నా. ఓకే, సపోజ్ ఇక్కడ టూ సేమ్ కలర్స్ యూజ్ చేసుకున్నాను అనుకో, టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాకి, అది మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, ఇక్కడ మనము డిఫరెంట్ డేటాను యూజ్ చేసుకుంటే ఏమవుతాయంటే, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకున్న, డిఫరెంట్ టెక్స్చర్ ఐకాన్స్ యూజ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ కాము. సేమ్ టెక్స్చర్ సేమ్ ఐకాన్ యూజ్ చేసుకుంటే ఏమవుతామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏదో ఓపెన్ చేసినా నెక్స్ట్ వేరేది కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, అలా ఇక్కడ యూజర్స్కి దాని గురించి కొంచెం ప్రాక్టీస్ అవసరం అనమాట, ప్రెడిక్ట్ చేసుకోనికి. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, లేకపోతే కష్టం, బిగినర్స్కి కష్టం అనమాట. నెక్స్ట్ హైరార్కికల్ విజువలైజేషన్ టెక్నిక్. ఇట్ మీన్స్ డిటెక్టివ్ దట్ ఈస్ యూస్ టు డిస్ప్లే డాటా దట్ ఈస్ ఆర్గనైజ్డ్ ట్రీ స్ట్రక్చర్. సో ఇది ఎందుకంటే ఒక డాటాని ట్రీ లైక్ స్ట్రక్చర్లో వస్తుంది కదా, అలాంటి కైండ్ ఆఫ్ డాటాని మనం రిప్రజెంట్ చేయడానికి అనమాట. సపోజ్ ఇప్పుడు పేరెంట్ నోడ్, ఇది ఒక కాలేజ్ అనుకుందాము. ఈ కాలేజ్లో నెక్స్ట్ బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ అనుకుందాము, నెక్స్ట్ ఈసీ బ్రాంచ్ అనుకుందాము. నెక్స్ట్ సిఎస్సి బ్రాంచ్లో మళ్ళీ ఒక సెక్షన్, ఏ సెక్షన్, ఇది బి సెక్షన్ అనుకుందాము. దీంట్లో కూడా ఏ సెక్షన్, బి సెక్షన్ అనుకుందాము. రైట్, సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్లో ఉంది కదా. రైట్, ఈ ట్రీ లైక్ స్ట్రక్చర్ని మనం రిప్రజెంట్ చేసుకోవడానికి ఏది అవసరం, మనకు హైరార్కికల్ విజువలైజేషన్ టెక్నిక్ అనేది అవసరం అనమాట. ఓకే, నేను ఎగ్జాంపుల్ చూసుకోండి, ఫైల్ డైరెక్టరీస్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్, టాక్సానమీస్, వెబ్సైట్ స్టాంప్స్, ఇవన్నీ అనమాట, సైట్ స్టాంప్స్. సో దీస్ టెక్నిక్స్ ఎందుకు అవసరము, ఏ యూజ్ అవుతాయి అంటే టు అండర్స్టాండ్ ద పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఇది పేరెంట్ చైల్డ్లే కదా, ఇది కాలేజ్, కరెంట్ కాలేజ్ అనేది పేరెంట్ నోడ్, దీంట్లో ఉండేటి ఏంటి బ్రాంచెస్.
బ్రాంచెస్ అనేవి దీనికి చైల్డ్స్. నెక్స్ట్ బ్రాంచెస్లో మనకు సిఎస్సి బ్రాంచ్ అనుకున్నాం. ఇది ఈ సిఎస్సి బ్రాంచ్ సెక్షన్స్ మళ్ళీ. సో దీస్ సెక్షన్స్ ఆర్ ద పేరెంట్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పేరెంట్ నోడ్. ఓకే రైట్ అలా. సో దిస్ రిలేషన్షిప్ నోడ్ అనమాట. నెక్స్ట్ దీంట్లో మెయిన్ హైరార్కికల్ విజువలైజేషన్ టెక్నిక్స్లో దీనిలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. నోడ్ లింక్ డయాగ్రామ్స్ ఒకటి, ట్రీ డయాగ్రామ్స్ అనమాట. ఇవి ఇప్పుడు చెప్పిన కదా దీనికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ట్రీ మ్యాప్స్లో ఒకటి. నెక్స్ట్ రెక్టాంగిల్స్ ఉంటే వాటికి రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట డేటాని. ఓకే నెక్స్ట్ సన్బర్స్ట్ చార్ట్స్, సర్క్యులర్ విజన్ ఆఫ్ ఎ ట్రీ మ్యాప్. ఇది సర్క్లింగ్ ఉంటుంది కదా సేమ్ అలా అనమాట. సెంటర్ ఈజ్ ద రూట్ అండ్ రింగ్స్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ హైరార్కీ. ఇట్ యూజెస్ ద అండర్స్టాండింగ్ డెప్త్ ఆఫ్ హైరార్కీ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ లెవెల్స్. ఇది విదిన్ ఫ్యూచర్స్ చూసుకోండి. నెక్స్ట్ ఐసిఐసిఎల్ఈ ప్లాట్స్, ఈక్వల్ ప్లాట్స్ అని ఉంటుంది. వీటిని సిమిలర్ టు సన్బర్స్ట్. ఇవి సిమిలర్ బట్ సన్బర్స్ట్ అనేది మనకి ఎలా ఉంటాయి అంటే సర్క్యులర్లో ఉంటాయి. ఇవి సిల్బర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ప్లాట్స్ మనకు రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి అనమాట. ఓకే ఇలా లెవెల్స్ బై లెవెల్స్ హారిజాంటల్ బార్స్లో ఉంటాయి మనకు. ఇది క్లెవర్. దీని ఫ్యూచర్స్ చూసుకుంటే సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, సింపుల్గా చూసి అర్థమైపోతుంది. గుడ్ ఫర్ షోయింగ్ స్ట్రక్చర్ డెప్త్. నెక్స్ట్ డెండోగ్రామ్స్ అంటే యూజ్ ఇన్ క్లస్టరింగ్ అంటే సపోజ్ ఇస్ ఎ లార్జ్ కైండ్ ఆఫ్ డేటా సెట్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి సిమిలర్ టైప్స్ ఆఫ్ డేటాని తీసుకొని వాటిని క్లస్టరింగ్ చేయడం, ఒకవేళ గ్రూప్ చేయడం అనమాట. ఓకే నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటాని సపోజ్ ఇదంతా దీంట్లో మనకు స్టూడెంట్స్ గురించి ఉంది అనుకుందాము. దీంట్లోకి స్టూడెంట్ డేటా మొత్తము అంటే అబోవ్ 18 years ఉంటారు కదా వాళ్ళందరూ ఇలా పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ అబోవ్ 20 ఇలా అంటే అబోవ్ 20 అని అంటే బిలో 8 పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ అబోవ్ 18 అంటే 20 వస్తారు కదా, ఇక్కడ బిలో 18 పెట్టుకోండి. ఓకే లైక్ క్లస్టరింగ్ అనమాట. ఈ దాంట్లో ఏముంది వీళ్ళు మిక్స్ అయ్యి ఉన్నారు, బిలో 18 అబోవ్ 18 మొత్తం మిక్స్ అయ్యి ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేసినాము ఎవరి వాళ్ళు సపరేట్ చేసినాం. ఇట్ నథింగ్ బట్ క్లస్టరింగ్. ఓకే దీన్ని ఇక్కడ యూజ్ చేసుకోవడం అంటే మెషిన్ లెర్నింగ్లో డేటా మైనింగ్లో బయోనిక్ ఫార్మాటిక్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే నెక్స్ట్ హైపర్బోలిక్ ట్రీస్ అంటే సో యూజ్ హైరార్కికల్ స్ట్రక్చర్. ఇది కూడా లైక్ హైరార్కికల్ అనమాట, పేరెంట్ నోడ్స్ లెక్క. ఓకే నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద విజువలైజింగ్ కాంప్లెక్స్ డేటా అండ్ రిలేషన్స్. సో ఇప్పుడు కాంప్లెక్స్ అంటే పెద్ద పెద్ద డేటాని అండ్ వాటిని డిస్ప్లే చేసుకోనికి నెక్స్ట్ రిలేషన్స్ ఉంటాయి కదా. సో ఆ రిలేషన్స్ వాటి మధ్య రిలేషన్ అని తెలుసుకోనికి అనమాట. ఓకే వెన్ డేటా సెట్స్ బికమ్ లార్జ్, మల్టీ డైమెన్షనల్, ఇంటర్ కనెక్టెడ్ అండ్ హైరార్కికల్, నార్మల్ చార్ట్స్ లైక్ బార్ చార్ట్స్, పై చార్ట్స్, లైన్ చార్ట్స్ ఆర్ నాట్ ఎనఫ్. సో ఎప్పుడైతే మనకు డేటా సెట్స్ అనేవి పెద్ద పెద్దగా అయిపోతాయి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే మల్టీ డైమెన్షన్ 2D 3D డేటా ఉంటుందో అప్పుడు మనకి లైన్స్, గ్రాఫ్స్ వీటితో మనం దాన్ని కనెక్ట్ చేయలేము, షో చేయలేము, డిస్ప్లే చేయలేము దాన్ని. అవి డిస్ప్లే అయిపోతే ఏమవుతుంది మనకు అర్థం కాదు ఏమవుతుంది అని చెప్పేసి రైట్. సో దానికోసం మనకు కొన్ని టెక్నిక్స్ అవసరం అనమాట. అవే మనకి ఏంటి అని అంటే వి యూజ్ ద అడ్వాన్స్డ్ విజువలైజేషన్ టెక్నిక్స్. దాంట్లో మనం యూజ్ చేసుకుంటాం అడ్వాన్స్డ్ విజువలైజేషన్ టెక్నిక్స్ అనమాట. ఓకే విచ్ షోస్ ద లైక్ రిలేషన్షిప్స్ అయినా, ప్యాటర్న్స్ అయినా, స్ట్రక్చర్స్ అయినా అవన్నీ మనకు సింపుల్గా చూపెడుతుంది. దాంట్లో వచ్చేసి నెట్వర్క్ ఆర్ గ్రాఫ్ విజువలైజేషన్ యూజ్డ్ వెన్ డేటా కంటైన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీస్. ఓకే ఎంటిటీస్ మధ్యలో మన రిలేషన్షిప్ ఉంటే దీన్ని యూజ్ చేసుకుంటాం నెట్వర్క్ ఆర్ గ్రాఫ్ని. ఓకే సపోజ్ దిస్ ఇస్ అ గ్రాఫ్. ఓకే సో దీస్ ఆర్ ద నోడ్స్ అండ్ దీస్ ఆర్ ద నోడ్స్ అండ్ దీస్ ఆర్ ద ఎడ్జెస్. వీటిని ఎడ్జెస్ అనుకోండి, ఇవి నోడ్స్ అనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈ నోడ్కి ఎడ్జ్కి రిలేషన్ ఉంటుంది రైట్, అంటే ఎంటిటీస్ అనమాట ఇవన్నీ. ఇలాంటప్పుడు మనం దేన్ని యూజ్ చేసుకుంటాం నెట్వర్క్ విజువలైజేషన్ యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చూసుకోండి సోషల్ నెట్వర్క్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్. సో ఇన్స్టాగ్రామ్ అనుకోండి, మన ఫ్రెండ్స్ ఎవరు, మన ఫాలోవర్స్ ఎవరు తెలుసుకోనికి. వెబ్ పేజ్ కనెక్టెడ్ బై హైపర్ లింక్స్. వెబ్ పేజ్ అనేవి హైపర్ లింక్స్ కనెక్ట్ అయిపోతాయి అనమాట. డిటెక్షన్ ఫర్ ద బ్యాంక్ అకౌంట్, సస్పెషన్ లింక్స్. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే రిప్రజెంట్ ద ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్స్. ఓకే రైట్. సో నెక్స్ట్ parallel coordinates used to visualize the multidimensional data with many attributes. Multidimensional అంటే it will have many attributes, చాలా attributes ఉంటాయి దానికి. సో దాన్ని హ్యాండిల్ చేసుకోనికి మనకి ఇవి అవసరం అనమాట. అది ఎలా వర్క్ అయితే అంటే ఈచ్ అట్రిబ్యూట్ ఇస్ షోన్ యాజ్ అ వర్టికల్ యాక్సిస్. సో ప్రతి అట్రిబ్యూట్ అనేది ఒక వర్టికల్ యాక్సిస్ లాగా రిప్రజెంట్ అవుతాయి అనమాట. ఈచ్ రికార్డ్ బికమ్స్ లైన్ క్రాసింగ్ ద యాక్సెస్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ కంపేరింగ్ మెనీ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి లైక్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ఏజ్ ఆఫ్ ఏ పర్సన్, వెయిట్ ఆఫ్ ఏ పర్సన్, మార్క్స్ ఆఫ్ ఏ పర్సన్, హైట్ ఆఫ్ ఏ పర్సన్, శాలరీ ఆఫ్ ఏ పర్సన్. ఇవి దేర్ ఆర్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్. సో వీటిని మనం సింపుల్గా ఎలా చూసుకోవచ్చు అంటే ప్రతి అట్రిబ్యూట్ని ఒక వర్టికల్ యాక్సిస్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ హీప్డ్ మ్యాప్స్ ఫర్ కాంప్లెక్స్ డేటా. సో కాంప్లెక్స్ డేటాకి హీప్ మ్యాప్స్ షో డేటా యూజింగ్ కలర్ ఇంటెన్సిటీ యూజ్ చేసుకొని ఇది ఏం చేస్తారంటే డేటాని డిస్ప్లే చేస్తుంది. ఓకే దట్ మీన్స్ వెబ్సైట్ ఓవర్ యాక్టివిటీ, జెన్ ఎక్స్ప్రెషన్ అండ్ బయో ఫార్మాటిక్స్. నెక్స్ట్ చోడ్ డయాగ్రామ్స్. ఇట్ ఈస్ యూజ్ టు షో ఇంటర్ కనెక్షన్స్ బిట్వీన్ కేటగిరీస్. సో కేటగిరీస్ మధ్యలో మనకు డిఫరెంట్ టైప్స్. సపోజ్ ఇప్పుడు ఏమన్నా స్టూడెంట్ ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ అన్నా, నెక్స్ట్ ఏజ్ అన్నా, నెక్స్ట్ శాలరీ అని అన్నా కదా అదే ఇన్కమ్. నెక్స్ట్ హైట్ అనుకుందాం ఇక్కడ. సో ఈ పర్సన్కి అతని ఏజ్కి, అతని హైట్కి, అతని ఇన్కమ్కి సంబంధం ఏంటిదో రిలేషన్ చూపెట్టేదే ఈ చార్ట్ డయాగ్రామ్స్ అనమాట. వీ కెన్
know the relation between the attributes is called by the chart diagrams. Okay, traffic between cities అవి అనమాట, ఇవన్నీ తెలుసుకోవడానికి అవసరం. హౌ ఇట్ వర్క్స్, ఎలా వర్క్ అయితే అంటే సర్క్యులర్ లేఅవుట్. ఓకే, నెక్స్ట్ బైండ్ షోస్ స్ట్రెంత్ ఆఫ్ కనెక్షన్స్. ఓకే, నెక్స్ట్ సంఖ్య డయాగ్రామ్స్ షోస్ ద ఫ్లో ఆఫ్ డేటా ఎస్పెషల్లీ వెన్ యూ నీడ్ టు సీ హౌ సంథింగ్ మూవ్స్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్. సో ఒక డేటా అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఎలా మూవ్ అవుతుంది వాటిని తెలుసుకోవడానికి మనకు ఎలా అవుతుంది సంఖ్య డయాగ్రామ్స్. అంటే సంఖ్య డయాగ్రామ్స్ని యూజ్ చేసుకొని మనము ఒక డేటా సెట్ నుంచి ఒక డేటా సెట్కి డేటాని మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది మనకు ఫ్లో అంటారు అనమాట దాన్ని. లైక్ ఫ్లో ఆఫ్ డేటా, కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ డేటా, డిస్ప్లేయింగ్ ది ఫ్లో ఆఫ్ డేటా. ఓకే, రైట్. నెక్స్ట్ దీనిలో ట్రీ మ్యాప్స్ అని అంటే మనకు హైరార్కీ ప్లస్ ప్రపోర్షన్స్ అండ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ హైరార్కీ ప్లస్ ప్రపోర్షన్స్ యూజ్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనమాట. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీ మ్యాప్స్ అండ్ సన్బర్డ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హైరార్కీ అండ్ ప్రపోర్షనల్ కేసెస్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకొని 5 systems with 4 line sizes, కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, మార్కెట్ షేర్ కంపారిజన్స్, ఇదనమాట. దిస్ ఇస్ అబౌట్ ద 5th యూనిట్. ఐ గెస్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ షార్ట్ వీడియో కావాలంటే తీసేసేయండి, లేకపోతే మీకు ఇక్కడ చెప్పేసి అయిపోతుంది. ఓకే, రైట్. కామెంట్ చేసుకోండి, అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.